నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి అలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చెయ్యం. ఇప్పుడు నేను దొంగతనం చేయలేదనుకో, వేరే వాళ్ళు దొంగతనం చేస్తారు. అందుకోసమే నేను దొంగతనం చేస్తున్నా. నా దొంగతనం ఎట్లా ఉంటది అంటే, ఇంకా వేరే వాళ్ళకు కూడా దొరకకుండా ఆ రకంగా నేను దోపిడీ చేస్తా. అర్థమైందా? నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు దొంగతనం చేయకుండా దొంగతనాలని నేను తగ్గిస్తా. కాకపోతే నేను కొన్ని సెలెక్టెడ్ యాప్స్ సెలెక్టెడ్ ఇండ్లు అవే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఎవడెవడైతే ఎక్కువ డబ్బులు